వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఈ బ్రికెన్ స్టాక్ చెప్పులు చూడండి అన్న. దీన్ని ఏం చేయాలంటే లోపల ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి, ప్లస్ స్ట్రాప్స్ దగ్గర అక్కడక్కడ ఊడిపోతున్నాయి. నేను ఊడిపోతే ఏం చేస్తాను, కొంచెం ఊడిపోయినా కూడా కంప్లీట్ గా పీకేస్తాను. దానికి రీఫ్రెష్ చేసి మంచిగా క్లీన్ చేసినాక మంచి గమ్ పెట్టిస్తాను అన్న. దానికి ఆ ఊడిపోయిన ప్లేస్ సగం చేసినాను కన్నా సగం పని ఉంటుంది. అది నా దగ్గర వస్తే ఏంటంటే అన్న, చేస్తే పక్కా పని చేయాలి, లేకపోతే చేయదు. ఆ రెండే ఆప్షన్ నా దగ్గర. చూడండి, ఫుట్ బెడ్ మొత్తం క్లీన్ చేయాలి, స్ట్రాప్స్ గమ్ పెట్టాలి. దీనికి చేసినాక అన్నకి చెప్పిన అన్న పాలిష్ కూడా వేయించుకోండి అన్న, బాగుంటుంది చెప్పినాను. సరేనా చేయమని చెప్పారు. బ్యాక్ సైడ్ చూడన్న ఈ కార్ కి ఇరిగిపోయింది దగ్గర మనం ఏం చేయలేము, దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాలంటే. ప్లస్ ఇంకోటి బ్లాక్ చికల్ చెప్పుడు చూడండి అన్న, ఎర్ర మట్టిలో వాడడం వల్ల మొత్తం ఇట్లా మట్టి అయిపోయింది. దీనికి ఏంటంటే మనం క్లీనింగ్ చేసుకున్న ఫస్ట్ దీనికి క్లీనింగ్ చేసి పాలిష్ చేస్తాం. పని చేసినాక చూడండి అన్న ఇట్లా రెడీ అయింది మన దగ్గర. మా శివరాజ్ ఫుట్వేర్ అన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళకన్నా కంపల్సరీ వాళ్ళు సాటిస్ఫై అయ్యే పోతురు. కానీ ఇప్పటిదాకా నేను కస్టమర్ అడుగుతా కూడా క్లియర్ గా ఫ్రాంక్ ఉంటాను ఎవరితోనా సరే. నేను కస్టమర్ అడుగుతా అన్న మీకు పని ఓకే చెప్పండి అన్న, ఇబ్బంది ఉంటే మీరు ఫీల్ కాకండి, క్లియర్ గా అడగండి. నన్ను అన్న ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదంటే నేను మళ్ళీ పని చేస్తాను. మీకు ఫీల్ కాకండి, మీరు డబ్బులు ఇచ్చి ఫ్రీగా పని చేపిస్తాను. నా దగ్గర డబ్బులు ఇచ్చినందుకు మీరు నా దగ్గర అడిగి చేయించుకోవచ్చు, పని నేను చేస్తా కంపల్సరీ. మా దగ్గర చూడన్న పని ఈ విధంగా ఉంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇంకోటి కూడా, నేను బ్రికెన్ స్టాక్ చెప్పులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఫుట్ బెడ్ మీద ఎంత మందం ఉందో అంత మంచి క్లీన్ ఉంటుంది.